నా గురించి పూర్తిగా తెలియాలంటే మన ఎంఎస్ఆర్ అకాడమీలో ప్రీవియస్ వీడియో చూడండి. ఒక్కసారిగా మనం స్టార్ట్ చేసి పరిగెట్టగానే ఆ జాయింట్ దానికి ఎప్పుడూ తెలియని ఒక కొత్త కదలిక కాలు నొప్పి రాగానే ఏదో జరిగిపోయింది నాకు. ఇంకా లే ఓ అమ్మ నేను రేపు చేయను, నా కాలు నొప్పి వచ్చింది, ఈరోజు జాగింగ్ చేయని. జీడీ కానిస్టేబుల్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే ఈ స్పెషల్ వీడియో. చాలా మంది స్టూడెంట్స్ న్యూగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఉంటారు. ఫస్ట్ 1 వీక్లో బాడీ అడ్జస్ట్ అవ్వక చాలా రకాలైన పెయిన్స్ వస్తాయి. వాళ్ళందరికీ అర్థం కాదు, ఏంటి మనం చేయలేమా, మన వల్ల కాదా అనే డౌట్స్ ఉంటాయి. నా దగ్గర ఉండే పిల్లలు కూడా అలాంటి చాలా డౌట్స్ ఉంటాయి, కామన్ అది ఎక్కడైనా. ఆ డౌట్స్ని క్లియర్ చేయడం ఈరోజు నా టార్గెట్. నేను మీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు. ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో బంగారు పథకాలతో పాటుగా ఎంతోమంది డిఫెన్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి వారు కళ్ళ కన్నా జీవితాన్ని సొంతం చేసినందుకు గర్వంగా ఉంది. ఇప్పటి వరకు మన అకాడమీకి కొన్ని వందల మంది వచ్చి ఉంటారు. 90% మనం రిజల్ట్ అనేది ఇప్పటి వరకు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఇద్దాం. నా గురించి పూర్తిగా తెలియాలంటే మన ఎంఎస్ఆర్ అకాడమీలో ప్రీవియస్ వీడియో చూడండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదంటే ఇది అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఫస్ట్ వీక్ స్టార్ట్ చేయగానే మనం తెలిసో తెలియకో స్పీడో స్లోనో పరిగెడతాం. యాంకిల్ పెయిన్, నీ పెయిన్, డొక్కల్లో నొప్పి రావడం, ఆయాస రావడం జరుగుతుంది కదా. కళ్ళు తిరగడం, వాంటింగ్స్ అవ్వడం, వాంటింగ్ సెన్సేషన్ రావడం ఉంటుందా? అందరికీ ఉంటుంది. నీకే కాదు, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందండి తమ్ముడు? బాడీ యొక్క నర్వస్ సిస్టానికి మజిల్స్కి మధ్య అనుసంధానం ఉండదు. దాని డెవలప్ అయ్యే క్రమంలో రకరకాలైన పెయిన్స్, ఇంజురీ లాగా అనిపిస్తూ ఉంటాయి, గాయాలు ఏర్పడుతూ ఉంటాయి. నొప్పి రావడానికి కూడా లాక్టిక్ యాసిడ్ కారణం. మన బాడీలో అవసరమైనంత సాగే గుణం ఉండదు. ఒక్కసారిగా మనం స్టార్ట్ చేసి పరిగెట్టగానే ఆ జాయింట్ దానికి ఎప్పుడూ తెలియని ఒక కొత్త కదలికని కదిలింది. అది అడ్జస్ట్ అవ్వగల స్థాయిలో అయితే ఓకే, అది దాటి మనం చేయగానే అలాంటి పెయిన్ వస్తుంది. రాయిలో అయినా సరే చేసే కొద్ది మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఈ రాయిని తీసుకొని, ఇది ఒక పెద్ద రాయిని తీసుకొని, ఇప్పుడు నేను ఈ రాయిని ఈ మధ్యలోకి ఇలా చెక్కితే నాకు డబ్బులు ఇస్తారు. నాకు సటన్ పీరియడ్ టైం ఇచ్చారు, నువ్వు చెయ్యి అన్నారు. ఫస్ట్ సారి నేను అలా గీసినప్పుడు లైన్గా పడదు. చూడండి, ఇక్కడ మొదలు పెట్టానా, ఇలా తిరిగింది, ఇలా 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 వచ్చింది. ఎందుకు? ఇది అడ్జస్ట్ అవ్వాలా. సెకండ్ టైం గీచా, రెండో రోజు ఇంకొంచెం బలంగా చేస్తాను కదా. థర్డ్ టైం, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th చేసే కొద్ది ఏమవుతుంది? అది నేను కాదు, ఏ విషయమైనా అంతే కదా. ఏ విషయం అయినా సరే మనం చేసే కొద్దీ అక్కడ అది కామన్గా జరిగే ప్రాసెస్. హ్యూమన్ బాడీ కూడా సేమ్ అంతే హీరోస్ తమ్ముళ్ళు. మనిషి యొక్క శరీరం కూడా అంతే. మన అందరం చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక చిన్న కాలు నొప్పి రాగానే ఏదో జరిగిపోయింది నాకు, ఇంకా లే ఓ అమ్మ నేను రేపు చేయను, నా కాలు నొప్పి వచ్చింది, ఈరోజు జాగింగ్ చేయని, వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేసేవాడు ఇంకా ఆగిపోతాడు. ఇలాంటి మిస్టేక్ మనం చేయకూడదు. వీలైతే పరిగెట్టాలా, చేతకపోతే నడవాలా, అది చేతకపోతే పాకుతూ పోవాలా, అంతేగాని ఎక్కడ మనం ఆగిపోకూడదు ప్రాక్టీస్లో. మన అకాడమీలో మీరు గమనించినట్లయితే పూర్తిగా కూర్చొని ఇలా కూర్చొని చూసేవాడు ఎక్కడ కనిపించాడా మీకు? పూర్తిగా బాచపట్ల కూర్చునేవాళ్ళు ఎందుకు లేరు? వాడేడి పిల్లాడు విను తమ్ముడు. ఫస్ట్ వీక్ నువ్వు ఊర్లో ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయగానే పెయిన్ వచ్చినాయి కదా. సెకండ్ వీక్ మొత్తం వాక్ చేసావు కదా, నువ్వు బాచపట్ల కూర్చున్నావా? ఎస్. నువ్వు ఎప్పుడైతే కదలకుండా కూర్చుంటావో ఒక యాక్టివిటీలో నీకు పెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఫెయిల్ అవుతావు. ప్రయత్నంలో ఫెయిల్ అయ్యావు కదా. ఈరోజు షెడ్యూల్ నువ్వు ముగించకుండా వెళ్ళావా? ఫెయిల్యూర్. ఈరోజు నువ్వు చెమటతో తడవకుండా వెళ్ళావా? ఫెయిల్యూర్. పిటి ఉషా మేడం గారు నాగార్జున యూనివర్సిటీలో 2018 or 17లో క్యాంప్ జరిగింది, ఆల్ ఇండియా మీట్. ఆ మీట్కి వచ్చినప్పుడు మేడం మీరు సక్సెస్ అవడానికి కారణం ఏంటని మేము అడిగాం. బాబు మేము ప్రతిరోజు ఈవినింగ్ మార్నింగ్ చెమటని చిందించాం, అదే మా సక్సెస్ కారణం. ఏ ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకోవాలా, ఏ ఒక్కరోజు మేము పడుకోవాలా, వాన లేదు, వరద లేదు, ఏమీ లేదు, ప్రతిరోజు మేము గ్రౌండ్లో ఉన్నాం.
మంచి మాట తెలుసా అది. ఏది ఏం జరిగినా మనం ప్రాక్టీస్ చేయడం అనేది ముఖ్యమైనది. నేనైనా అంతే, ఏమి జరిగినా గ్రౌండ్లో కూర్చొని ఉంచోవాలంతే. మనసు బాగలే ఎవడకు కావాలి, పోరాటం మాత్రమే నేర్చుకోవాలా, బానిసత్వం కాదు. ఎప్పుడు ఒప్పుకోకూడదు. ఏది ఏమైనా నువ్వు గ్రౌండ్లోకి వచ్చి నుంచోవాలంతే. రాత్రి నిద్రలేదు ఎవడకు కావాలి. తమ్ముడు, నీ ప్రయత్నాన్ని ఆపడానికి 100 కారణాలు. ఇప్పుడు ఎండ, అమ్మో చలి, వాన, జ్వరం, తలనొప్పి, నా లవర్ తిట్టింది, మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టాడు. కానీ నువ్వు చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయిరా? 1 and only కారణం నీ సక్సెస్. అది చాలరా బాబు నువ్వు ముందుకు పోవడానికి. అది బ్రెయిన్లో ఉన్నవాడికి పెయిన్ గుర్తురాదు, బాధ గుర్తురాదు. గిరి అనేవాడు ఒకరిని చూస్తున్నా ముచ్చటేస్తుంది. మన అకాడమీలో గిరి అనేవాడిని, గొప్పోడు వాడు. ఆడున్నాడు ఆడికి కాలు బాగాలేదురా. ఆడి కాలు అంత ఇంత వాసిపోతే నేను ఊరు ఏంట్రా కథ అంటే, ఏం కాదన్నా చేస్తాపా అంటాడు. అట్లా మనసు కావాలా వాడికి. లైఫ్లో ఏదో గట్టి స్ట్రగుల్ ఉంది, ఏదో వాళ్ళ కుటుంబ పరిస్థితులైనా అలా మార్చుండొచ్చు వాడిని. ఒక మనిషి అంత కఠినంగా మారాడు అంటే కుటుంబ పరిస్థితి అన్నా మారవాలి, లేదా వాడికి ఏదైనా జరిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, మానసికంగా బలంగా ఉండటం గొప్ప విషయం. శారీరకంగా కండలు ఎవడని పెంచగలడు. నీ మనసుకు కండలు పెంచు, మానసిక బలాన్ని పెంచు. కరాటీ, కుంఫు, తైక్వాండో నువ్వు ఏ విద్య నేర్చుకున్నా పోరాటం చేయలేవు. ఎందుకు చేయలేవు తెలుసా? అంతకు మించింది గుండెలో ధైర్యం కావాలా. 6 అడుగుల శరీరాన్ని ఎవడే సంపాదించుకోగలడు? 6 అడుగుల మనిషిని కొట్టే గుండె ధైర్యాన్ని ఎవడు పెంచలేడు. సెల్ఫ్గా డెవలప్ చేసుకోవాలి. కొన్ని చూస్తుంటాను రా చాలా మందిని, పుస్తకం పట్టుకుంటాడు, కలెక్టర్ అయితే ఇంకేమిలే, ఈ సంవత్సరం నేను కలెక్టర్ ఉద్యోగం కొడతానంటాడు. వాడిని చూసి నిజం కొడతాడేమో అనుకుంటాం. అన్న 10 రోజులు అయ్యేటప్పటికి ఏం చేస్తాడంటే వాడు తగ్గుతా పోతుంది. ఈరోజు మోటివేషన్ మనకు వద్దురా అయ్యా బాబు, మనకు మోటివేషన్ వద్దు. మనకి కన్సిస్టెన్సీ, స్థిరత్వం. ఈరోజు మోటివేషన్ అనుకో అలా ఎగుతుంది, నెక్స్ట్ డేకి ఇలా, 3rd డేకి ఇలా, 4th డేకి ఇలా, నెక్స్ట్ ఇలా కిందకి వెళ్తుంది. మనకేం కావాలి? కన్సిస్టెన్సీ. అది ఎలా ఉంటుందండి? ఇలాగే వెళ్తుంది. ఏది ఏమన్నా జరగని గ్రౌండ్కి రావాలా, కష్టపడాలంతే. ఏ రోజైతే నువ్వు నిద్రపోతావో, ఏ రోజైతే రూమ్లో పడుకుంటావో ఆ రోజు నువ్వు ఫెయిల్ అయిపోయినట్లు. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఒక రోజుకి 16 గంటలు చదువుతున్నానన్నా అంటాడు. మీరు అది ఫేక్ అనుకుంటారు, కాదు అది రియల్. ఇప్పుడు అలా చదవడానికి దాని వెనక ఎంతో బలమైన కారణాలు ఉంటాయి. రిచ్చోళ్ళే కలెక్టర్లు అవుతారా అంటే కాదు తమ్ముడు. ఒక డిజైర్ ఉంటుంది వాడికి. కలెక్టర్ అయ్యేవాడల్లా కోటీశ్వరుడు అయితే 100కు 100 మంది కలెక్టర్లు అయ్యేది కోటీశ్వరులే. నిన్న ఒక అమ్మాయి ఏదో థర్డ్ ర్యాంక్ కొట్టిందంట, తెలంగాణ పాప. అరే ఎంత గొప్ప విషయం రా అది, ఎంత గొప్ప అది. ఫస్ట్ అటెంప్ట్ అమ్మాయి మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వాలా. స్థిరత్వం హీరో. ఒక పని పట్ల నీకు ఉండే నిబద్ధత, స్థిరత్వం నిన్ను ఎలా చేస్తుందంటే పీక్ స్టేజ్ తీసుకెళ్తుంది. చాలామంది విద్యార్థులు ఎలా ఉన్నారంటే పీక్ స్టేజ్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు. ఒక ఆర్ఆర్బీ నువ్వు కొట్టాలనుకుంటే అసలు సిలబస్ ఏంది, దాని కథ ఏంది, నీకు దాంట్లో ఎంత వచ్చు, నీకేం రాదు, నీకు రాని సిలబస్ ఏది రాసుకో, అడిగే సోర్స్ ఏది ఉంది రాసుకో, దాన్ని మొత్తానికి ఒక బ్యాక్గ్రౌండ్ వేసిరా, 6 నెలలు ముందే అయిపోగొట్టుకో, 6 నెలలు కూర్చో, రివిజన్ చేయి. దాని అమ్మ ఎవరి కోసం వస్తుంది అది? మనం చెయ్యం. స్థిరత్వం ఉండదు. ఈరోజు నీకు పుస్తకం మీద ఉన్న ఇంట్రెస్ట్ రేపు ఉండిద్దా? అలా ఉన్నవాడే గెలుస్తాడు. నేను చూశాను హీరో, చాలామందిని చూశాను. అరే నువ్వు ఇది ఎలా కొట్టేవారో తమ్ముడు అంటే, బాధన్నా మా అమ్మని చూస్తే పొద్దున పూట వెళ్తుందన్నా మా అమ్మ ఎండలో పడి, సాయంకన్నా చాకరీ చేస్తుందన్నా అంట. ఒకరిని అడిగా, అన్నా మా ఊరు మొత్తం మీద ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ లేడన్నా, నేనే మొట్టమొదటి వాడిని అన్న ఊరు దాటి బయటకు వచ్చాను. నేను ఒక్కడిని ఉద్యోగం కొడితే నా ఊర్లో చాలామంది రాతలు మారుతాయి అన్నా, చాలామంది బళ్ళకి వెళ్తారన్నా అని చెప్పి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కనపర్తి ఐజాక్ నా స్నేహితుడు, వాళ్ళ నాన్న ఊరిలో మాంసం కొడుతూ ఉంటాడు, వాళ్ళ అమ్మగారు కూలి పని చేస్తారు. వాడు నాకు ఒకరోజు చెప్పాడు, రే వేణుగా నేను ఈ సంవత్సరం ఆర్మీలో ఉద్యోగం కొడతా,
గ్లామర్ బండి కొంట, ముందు ఆర్మీ సింబల్ పెట్టిస్తా, ఆర్మీ అని రాపిస్తా, మా నాన్న ఎక్కించి తిప్పుతాను రా అన్నాడు. వాడు మగోడు తమ్ముడు, అనంతపురం భర్తీ కుటిపండుకాడు, సేమ్ బండి కొన్నాడు. ఏం చేశాడు? నీ మనసులో ఉండాలి డిజైర్. ఏదో వచ్చాను చేశానంటే కాదు, బాధ ఉండాలిరా, ఆకలి ఉండాలి. ఆకలి మాత్రమే మార్పు చేయగలదు. ఎంత ఆకలి ఉండాలి తెలుసా తమ్ముడు? అది గెలిచేదాకా నీ ఆకలి జరగకూడదు. కాలు ఇరిగిపోయింది అనుకో ఒక స్థితిలో, ఇదిగో కాలు ఎంత దెబ్బతింది అనుకో, ఇలా ఈడ్చుకుంటేనే పోవాలా, ఆగిపోకూడదు. ఆగిపోయే మనసు కలిగి ఉన్నావా నీ వల్ల ఏమీ కాదు, ఆగిపోకూడదు. ఈ శారీరకమైన నొప్పులన్నీ తాత్కాలికమైనది. కాలం తీసేస్తారా నీకు వచ్చే నొప్పులకి? ఏమన్నా ఇవాళ కాకపోతే రేపు సెట్ అవుతుంది. కానీ ఆగిపోతే వీడెవడు, వీడిని బాగా కష్టపెడుతున్నావు ఈ మధ్య. అడేడాడు ఇందా ఇక్కడ చేసినాడు పిల్లడు, శ్రీకాకుళం పిల్లడు, శివాయడ్రా, శివగాడు కాదు ఇంకోడు వైజాగ్ పిల్లడు. వాళ్ళకి ఇక్కడ బెనిక్కుండుతూ ఉంటాడు ఏడాడు. వాడు అంత స్థిరత్వంగా చేస్తున్నాడంటే కేవలం కారణం వాడికి ఏదో కావాలి. ఆ ఏదో కావాలనే దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలంతే. వాడికి ఎంత పెయిన్ ఉన్నా అప్పర్ బాడీ చేశాడు, లోయర్ చేశాడు. ఈరోజు నా యాంకిల్ పెయిన్స్ ఉన్నాయి, రేపు ఉంటాయా? ఉండవు. బాడీని మొత్తం రెడీ చేశాడు. లెగ్స్ పెయిన్ తగ్గితే ఆటోమేటిక్గా పరిగెత్తదా? లాజిక్ అది. షోల్డర్ రెడీ చేసాం, కోరను రెడీ చేసాం, చెస్ట్ని రెడీ చేసాం, బ్యాక్ని రెడీ చేసాం, థైస్ రెడీ చేసాం. ఇంకెంత కొంచెం ఎండ్యూరెన్స్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆగిపోయాడా? నడవాలా? ఏది ఏమైనా జ్వరమా నడు, అయిపోద్ది. సరేనా? ఈ కామన్ మనుషులో చేయొద్దు. కంఫర్ట్ జోన్ దాటి చేయండి రా, గెలిపించే బాధ్యత నాది. పెయిన్స్ వస్తాయి ఫస్ట్ 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 3 వీక్స్ సెట్ అయిపోతుంది. మనం సెట్ అయింది అనుకో ఏం కాదు. మెడిటేషన్ ఎప్పుడు తీసుకుందాం? అవసరమైతే మెడిసిన్ తగ్గని స్టేజ్ అప్పుడు మెడిసిన్ కూడా తీసుకుందాం సెట్ చేయడానికి. దాన్ని మ్యాక్సిమం వద్దు. నేను చదువుకున్నా, నేను పుస్తకం పట్టుకున్నా, 100% మీకు న్యాయం చేస్తా. కానీ ఆగిపోయి కొంచెం పెయిన్కి, అలుపుకే భయపడిపోయి ఆగారా, ఫెయిల్ అయిపోతారు. నేను తీసుకోలేను. మీరు అన్నం తింటారా ఫెయిల్ అయితే? నేను 2-3 రోజులు అన్నం తినలేను. మీరు ఫెయిల్ అయితే నాకు 2-3 రోజులు అన్నం తినబుద్ధి కాదు. ఏ ఒక్కడ ఫెయిల్ అయినా మీ వల్ల కాకే కదా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది. మరి మీరు ఫెయిల్ అయితే తప్పు నాది కదా, మీది కాదు. నీ వల్ల కాక కదా వచ్చింది అడిగి. నీకు వల్ల వచ్చావా? వల్ల ఎవడు రాడు. కాక వచ్చినప్పుడు నేను ఫెయిల్ చేశానంటే నాకు పనిష్మెంట్ వద్దా? అంటే అడిగేవాళ్ళు లేడని నేను చాటుకి వెళ్ళిపోవాలా? కుదరదు. నన్ను ఎవడు అడగకపోవచ్చు, నా మనస్సాక్షి నన్ను అడిగింది కదా, దానికని నేను సమాధానం చెప్పాలి. మీరు గెలవండి, నన్ను గెలిపించండి. ఎక్కడ ఎలాంటి గాయమైనా ఆపము అనే మాట తీసుకోండి. గ్రౌండ్లో నేను పాస్ చేసుకుంటా. కుంటోళ్ళే పాస్ అయ్యారా బాబా, మీరే ఉంది. ప్రతి ఒక్క ఇంజురీకి ఒక మెడిసిన్ ఉంది. ఎక్సర్సైజ్ మాత్రమే మెడిసిన్. మనం చేద్దాం, కష్టపడదాం. సరేనా? ఈ రాయి మీదే ఇలా పడ్డప్పుడు మీ బాడీలో ఎందుకు పడదు? కటింగ్ ఎందుకు తిరగదు? మార్పు ఎందుకు రాదు? ఒక శిల్పం కూడా ఎన్ని దెబ్బలు వేసేసారు, మారిస్తారు అట్లా. ఇంకోటి కూడా చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. శిల్పాన్ని చెక్కే వాళ్ళు ఉంటారు కదా, శిల్పాన్ని చెక్కే ప్రతి ఒక్కడు కూడా పట్టుకునే ఉలి కానీ సుత్తి కానీ ఒకటే. చేసేవాడి మనస్తత్వమే వేరు. కోచెస్ అందరూ ఒకటే, వాళ్ళు పట్టుకునే విజిల్ ఒకటే, మేము పట్టుకునేది ఒకటే. నాకన్నా ఖరీదైన విజిల్స్ చాలా మంది పట్టుకోగలరు, నాకన్నా ఖరీదైన బట్టలు చాలా మంది వేసుకోగలరు. కానీ నా ప్రత్యేకత నాదే. ఎంక్వైరీ చేయండి. ఈడకు వచ్చిన వాళ్ళలో 100కి 90 మంది పాస్ అవుతారు. ఈడ గ్రౌండ్ వర్కౌట్ వల్ల కాదు, మోటివేషన్ వల్ల. నేను మానసిక బలాన్ని ఇస్తాను. ఒకడు గంగాధర్ అని తాడేపల్లి గుడి ఉన్నాడు ఇక్కడ, 2019. మీలో ఎవరికని తెలుసా? భద్రా నీకు తెలుసా? వాడు చూసుంటాడు. వాడు 8 భర్తీలు పోయినాయి అంట, వాడి రిలేషన్ భర్తీలు మొత్తం కలిపి. ఒక భర్తీ నా దగ్గరికి వచ్చి ఎవడో చెప్పాడంట, అన్న వేనన్నా మీ దగ్గరికి వస్తే అవుతుందని వచ్చానన్నా అన్నాడు. 43 రోజులు ఛాలెంజ్ చేసి వాడిని బాగా చేశా. వాడు ఈవెంట్ అప్పుడు ఆగిపోతా అనిపించిందంట. హైదరాబాద్ సికింద్రాబాద్లో జరిగింది. అనిపించగానే నా ముఖం గుర్తొచ్చిందంట. అరే బయటికి పోతే వేరే ఎదురు చూస్తున్నాడు రా, ఆడి ముఖం చూడాలి మళ్ళా నేను.
ఆడేమనుకుంటాడని పరిగెత్తాడంట. ఫస్ట్ బ్లాక్ రన్నింగ్ కొట్టాడు. వాళ్ళ లక్ లేక వల్ల ఎగ్జామ్లో పోయింది. మెడికల్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏదో తాడేపల్లిగూడెంలో బస్ స్టాండ్ ఎదురు హోటల్ రన్ చేస్తున్నాడు. నా స్టూడెంటే వాడు. మనసుకు బలాన్ని పెంచండి, శరీరానికి కాదు. నేను చెప్పాలనుకున్నది అదే. చిన్న నొప్పికి కుంగిపోకండి. అరే ఏంట్రా జరుగుతుంది అబ్బాయి, స్టార్టింగ్ ఇప్పుడే కదా, ఒక సంవత్సరం పాటు చేయలేదు కదా. అరే పెద్ద పెద్ద మగవాళ్ళకే నొప్పులు వస్తాయి. ప్రో కబడ్డీ ప్లేయరే గాయాలకి స్టిక్కర్లు వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వే ముందర పెద్ద లెక్క అంటావా? స్టార్టింగ్ స్టేజ్ 1 వీక్ చూడు, 2 వీక్స్ చూడు, 3rd వీక్ యాడికి పోతుందిరా? అది చంపేదిగా, చచ్చిపోంగా. చచ్చిపోతే భయపడాలా? భయపడద్దు. ఓకేనా? బాగా చేద్దాం, ఇంకా యాక్టివ్గా చేద్దాం. రేపు పొద్దున ఆయిల్తో మసాజ్ చేసుకోవాలా, మనం ఇంకా ముందుకెళ్ళాలా. ఓకేనా? ఇదంతా వీడియో ఎందుకు చేసామంటే ఇక్కడ దాకా రాలేని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా మోటివేషన్ కావాలా. దట్స్ వై చేశాను అంతే. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, MSR Sports Army. థ్యాంక్ యూ.